శుక్లాం భరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుగారు గంట కొట్టేయమంటారా? శుక్లాం భరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నో. గంట కొడతానంటావు అంతేగా? హారతి కర్పూరం తీసుకో. నువ్వు టిఫిన్ తింటాం కోసం నన్ను పూజ కూడా సరిగ్గా చేసుకునేవరా? చంపుతాను. ఎర్లీ మార్నింగ్ కాబట్టి బతికిపోయావు. పదా. నమస్తే కామ్రం. నమస్తే. ఏంటి ప్యాకెట్ లో బాగా చెయ్యి తిరిగిందా? ఏడ తిరిగింది పోయా? చెయ్యి ఇరిగింది. నాకు ఇంకా 2000 కావాలి. 2000 కావాలా? ఏం పెడుతున్నావు? నా దగ్గర ఏమున్నాయా పెట్టనీకి? నీకు ఎన్నిసార్లు చెప్పాలయా? ఏదన్నా తాకట్టు పెడతా కానీ డబ్బులు ఇవ్వనని. నువ్వేటా చూస్తావు? ఇది తీసే. అరే ఇంట్లో ఉన్న ఐటమ్స్ అన్ని నిజానే తాకట్టు పెడుతున్నాయి. ఇక తాకట్టు పెట్టికి ఏమున్నాయా? తలకాయ తప్ప. ఆ తలకాయ తీసుకెళ్ళి రైలు పట్టాల మీద పెట్టు. గవర్నమెంట్ వాళ్ళు 4 రూపాయలు ఇస్తారు. నేను పోయాక నాకెందుకు? నీ పెళ్ళాం తీసుకుంటుందయ్యా. నా పెళ్ళాం నాకన్నా ముందే పోయింది కదా. పోయిందా? నా పెళ్ళాం పోతా పోతా దాని జ్ఞాపకార్థం ఈ గొలుసు బిళ్ళ ఇచ్చిపోయింది సార్. అది పెట్టు. దునియాలో దేన్ని తాకట్టు పెట్టమని పెడతా, ఆఖరికి నా జాన్ని పెట్టమని పెడతా, ఈ గొలుసు మాత్రం పెట్టా. ఎందుకంటే ఇందులో పోయిన నా పెళ్ళాం ఫోటో ఉన్నది. లోపలేస్తానంటే ఇట్లాంటి సెంటిమెంట్లు మన దగ్గర వర్కౌట్ అవ్వు. గట్లగా సేటు. డబ్బులు వద్దా? కావాలి. అయితే తీ. ఏ కామ్రం, ఈ గిట్ట కిరాయికి తిప్పినవా? గిరాకి తిప్పలే ఇస్తానప్పా. పైసలు ఇస్తానుండు. అరే టూ మచ్ ఉన్నది. గొలుసు తీసుకున్నావు, పైసలు ఇస్తలేవా? ఇవా కిరాయికి తిప్పినవా? అరే తిప్పరా బాబాయ్లో. గొలుసు గయాలే. ఏంటి ఏకాంబరం, ఎలా ఉంది మన వ్యాపారం? మన వ్యాపారానికి ఏంటండి 3 క్యారెట్లు 6 లాకెట్లా ఉంది. అవునులే, దేశంలో సొమ్మంతా మన కొట్లోనే ఉందిగా. మరి ఇంతకీ వీటికి అద్దె ఎంత? జస్ట్ 250. 250 అయితే 200. 200 అంటే అంతే. ఇప్పుడు ఈసారి ఇంతకంటే బెటర్ గెటప్ వేయాలి. ఎర్రాజు ఆ డ్రెస్ ఎలా పట్టరా? ఒరే ఎర్రాజు, ఈ డ్రెస్ మీద ఈ చైన్ ఎలా ఉంటుందా మనకి? అదరహో కాదు మై డియర్ బ్రదర్హో. అది పటాన్ దాదాగడు గొలుసు. తాకట్టు పెట్టానో తెలిస్తే చంపి అవతల పడేస్తాడు. నిన్న నన్నే. అయితే ఈ దేశ సౌభాగ్యం కోసం నిన్ను చంపేయడమే కదా? వాట్? నేను బేవర్స్ వేద్దాం లేకపోతే ఏంట్రా? మధుగాడు గొలుసు తీసుకెళ్ళి ఎంతకాలం అయింది? తీసుకురారంటే చేతులు పుంటూ వస్తావు. పింజారి విధవా. ఊరంతా వెతికానండి, వాడు తప్ప అందరు కనిపించారు. నీకు కనపడరా? ఇప్పుడు దాదాగాడు వస్తే నేనేం సమాధానం చెప్పాలి? ఏమండి దాదా గారు వస్తున్నారు. ఓరి నాయన, వీడు వస్తున్నాడు. వీడికి ఏం సమాధానం చెప్పాలి? ఇగో పైసలు. చలో నా గొలుసు ఇచ్చేయి. అది దొంగల భయంగా ఉంది కదా అని నిన్ననే బ్యాంక్ లాకర్లో పెట్టాను. నిన్న బ్యాంకు బంద్ కదా భయా? అవును, నిన్న బ్యాంక్ బంద్ కదా. అదే మేనేజర్కి ఇచ్చి జాగ్రత్తగా ఉంచమని చెప్పాను అనమాట. అరే దొంగలు బ్యాంక్ మేనేజర్ని చంపిందనే కదా నిన్న బ్యాంకులు బంద్ చేసిండ్రు. అబ్బే పటాన్, నాకు ఈ మధ్య మధుబారు ఎక్కువైపోయింది. మా ఆవిడకి ఇచ్చాను అనమాట. ఆవిడ ఊరు వెళ్ళిపోయింది. అదే చేస్తున్నావురా? ఇగో అది సెంటిమెంటల్ గొలుసు బిడ్డ. నీ పెండ్లాం రాగానే ఆ గొలుసు తెచ్చియకపోతే ఈటికెళ్ళి ఆడదాకా చిడతా. ఖబర్దార్. అయ్యో ఒరే మధు, నువ్వెక్కడ తెచ్చావురా? ఒరే వీర్రాజు, వీర్రాజు, ఎవరో చచ్చినట్టు ఏంటి అరుపులు? వారిని నువ్వు ఇంకా బతికే ఉన్నావా? ఇంకో గంట ఇందులో ఉంటే నిజంగానే తెచ్చావండి. చస్తే చచ్చావు గానీ ఇంతకీ ఆ గొలుసు దొరికిందా? ఏంటి దొరికేది? అది ఏమన్నా ఇంజనీర్ డబ్బానా? ఇతడు మరచం ఈజీగా దొరకడానికి 4 కాసులు బంగారు గొలుసు. నోరు ముయ్యరా. అసలు ఈ తప్పంతా నీదే. ఆడు ముష్టి వేషంలో వచ్చాను కనిపెట్టకపోవడం తప్పు నీదే. ఏంటి ఆ దొంగ వేషాలు కనిపెట్టడానికి నేను ఏమన్నా సిబి ఆఫీసర్నా? ఇప్పుడు ఆ గొలుసు కానీ దొరకపోతే నిన్ను నన్ను ఆ ఏకమృగ నిజంగానే బావులు కప్పెట్టేస్తాడు. అర్జెంట్ గా దిగి వెతుకు. యారా దొరికిందా? లేదు గురు. సరిగ్గా వెతుకో. ఏంటి బాబు వెతుకుతున్నారు? నీటి ఏనుగులు నిజంగా దొరుకుతాయంటారా? కొనుక్కుంటావా? లేదు, అద్దెకు తిప్పుకుంటా. అదేమన్నా టాక్సీ తిప్పుకోవడానికి? మేము అద్దెకి ఒక బంగారు గొలుసు తెచ్చే ఈ పాటలు పడుతున్నాం. ఏంటి పారేసావా? లేదు, విసిరేసా. ఎందుకు? లవ్ ట్రాక్ లో ఎమోషన్ వచ్చి అక్కడ విసిరితే స్లో మోషన్ లో వచ్చి ఇందులో పడింది. నువ్వేట్రా పైకి వచ్చేసావు? నా వల్ల కాదు. చలికి చేపలు జలగలు కప్పలు నా డ్రైవ్లో తిరిగి డాన్సింగ్ చేస్తున్నా బాబోయ్. మరి ఆ ఎదవకి ఏం సమాధానం చెప్తావురా? ఏ ఎదవకి?
ఉన్నాడులే ఏకాంబరం లుచ్చా. పద గురువా, నాకు నిద్ర వచ్చేస్తుంది. ఆ బుడబుక్లోడితో మనకి పద పద. ఆగండి, చూడండి రా, నేను ఏకాంబరాన్ని మర్యాదగా చైన్ తీసుకొచ్చి నాకు ఇవ్వండి, లేకపోతే వెరైటీగా మిమ్మల్ని ఇద్దరిని బావిలోనే సమాజ్ చేస్తా. రేయ్, వీడి సంగతి నేను తేల్చేస్తాను. దొరికేసింది. ఎక్కడ? అదిగో గొలుసు దొరికితే చెప్పు, వచ్చి అద్దె కడతా. అమ్ము, ఏకాంబరం గాడు. పద పారిపోదాం. ఇప్పుడు మనం పారిపోతే పగటి వేషగాళ్ళు అనుకుని జనాలు మన తంతా రగాడిద. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం? వాడేం చేస్తాడో చూద్దాం. నా చేతిలో ఏముంది? గాజు పెంకు. ఇది నీ గొంతులో గుచ్చుకుంటే ఏమవుద్ది? నీ గొలుసు ఎక్కడుందో చెప్పడానికి గొంతు ఉండదు. అంతేనంటావా? అంతే. ఈ సెటప్ ఏంటి? జబ్బర్ జబ్బర్. జబ్బర్ జబ్బర్ అంటే జబ్బులాగా. ఇంతకీ నా గొలుసు ఎక్కడుంది? నా లవర్కి ఇచ్చేసా. మొన్న నూతిలో పడిందన్నావు, ఇప్పుడు లవర్కి ఇచ్చానంటున్నావు. నీ లవర్ కూడా నూతిలో ఉందా? కుళ్ళు జోకులు వేసావంటే అడ్వర్టైజ్మెంట్ కూడా లేకుండా చంపేస్తా. ఇంతకీ నీ లవర్ ఎక్కడుంది? అదిగో వైట్ స్కర్ట్ వేసుకుందే అదే. నువ్వు చెప్పేది నిజమేనా? నువ్వు చచ్చినంత ఒట్టు. అంతేనంటావా? అంతే. అయితే వెళ్ళి అడిగి తీసుకొచ్చి ఇచ్చేయి. ఒకసారి ఇచ్చిన తర్వాత తిరిగి తీసుకోవడం బాగుండదు. ఆ. నువ్వే వెళ్ళి అడుగు. నేను వెళ్ళి అడిగితే ఇవ్వకపోతే? మీద పడి లాక్కు. కొడితే? కొట్టే లోపల పారిపో. అంతేనంటావా? అంతే. అయితే ఓకే. ఓకే. ఈ అమ్మాయిని బెదిరిస్తే నువ్వు వస్తున్నావు. అయితే నిన్నే బెదిరిస్తా. ఎరా దొంగ రాస్కెల్, ఆడపిల్ల దగ్గర గొలుసు కొట్టేసి పారిపోతావా? నువ్వేగా లాక్రమన్నావు. అప్పుడు ఆత్మీయుడిగా చెప్పాను, ఇప్పుడు ఆ అమ్మాయి ప్రేమికుడిగా నిన్ను పట్టుకున్నాను. త్వరగా వదిలిపెట్టవయ్యా, ఆ జనం వచ్చేస్తున్నారు. వాళ్ళు వచ్చే చంపేస్తారు. చంపేస్తే నీ ప్రాబ్లం నా ప్రాబ్లం ఒకేసారి తీరిపోతుంది. 2 ప్రాబ్లమ్ సాల్వ్డ్ అట్ 1 మర్డర్. మీరు హైదరాబాద్ జబ్బరా అండి? కాదు, ఆంధ్ర గబ్బర్. ఇందాక ఒక అమ్మాయి మానాన్ని కాపాడారు, ఇప్పుడు నాకు ప్రాణప్రదమైన చైన్ ని కాపాడారు. మీరు నిజంగా చాలా గ్రేట్. నేను మీరు అనుకున్నంత గొప్పవాణ్ణి కాదండి. ఆ సంగతి నాకు ఒక్కడికే తెలుసురా. ఆర్ యు ఫైన్? అయ్యా, నేను గుద్దింది నిన్న కరెంటు స్తంభాన్నే. మర్యాదగా దాన్ని చెయ్యొదులుతావా, లేకపోతే నిన్ను స్మాష్ చేయమంటావా? రేయ్, నా పెళ్ళ మీద నేనే చెయ్యను, నువ్వు చేయడానికి ఎన్ని గుండెలరా నీకు? రేయ్, ఇది పొట్టా గోల్కొండ గుట్టరా? ఇప్పటికైనా నా గొలుసు బిల్లు ఇస్తావా, లేకపోతే నీ పెళ్ళాన్ని ఎత్తుకోమంటా? నా పెళ్ళాన్ని మళ్ళీ తాకామంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అబే నా భర్త మీద చెయ్యి వేసావో నీ తల 1000 ముక్కలైపోతుంది. అమ్మయ్యా, సెంటిమెంట్ తో బతికించావు. ఏమండి, ఇతను గొలిసేదండి. ఆ గొలుసుంటే ఈ గొడవంతా ఎందుకే? అంటే పోగొట్టేశారా? ఎవడు కాదుకిచ్చాను వాడు బాగుంటాడు. అందుకనే నీ పెళ్ళాన్ని గుంటుకోబోతున్నదా? ప్రాణప్రదంగా చూసుకునే నీ భార్య గొలుసు పోయిందనేగా నువ్వు ఈ దౌర్జన్యం చేసేది. ఈ మాత్రం దానికే నేను నీ ఇంటికి ఎందుకులే, తిండి దండగా నువ్వే ఇక్కడుండు. ఏంటి ఇదే నువ్వు నాకు ఇచ్చే కోఆపరేషన్? నేను నీ భర్తనే, నువ్వు నా భార్యవి. నేను మీ భార్యని కాదు, ధర్మదేవతలాగా ఆలోచించే ఈ న్యాయం చెప్పాను. ఏడ్చావు, ఒక్కదాని ఉంటే వాడు ఏమైనా చేస్తాడే? ఏం పర్వాలేదు, నేను పతివ్రతని. మీరు రండి. ఆగు, నేను కూడా వస్తున్నాను. ఆగండి.
గొలుసు లేకుండా ఈ గీతలు దాటి లోపలికి వచ్చారంటే భస్మం అయిపోతారు. పదండి, అలసిపోయినట్టున్నారు. వేడి నీళ్లతో స్నానం చేసి ఒక గ్లాస్ పాలు తాగి రెస్ట్ తీసుకుందరు గాని. నువ్వు నిజంగా పతివ్రతవే. నేను చచ్చిపోతాను. నాకే అయ్యా, నేను గుద్దింది నిన్న కరెంటు స్తంభాన్నే. అయ్య బాబోయ్. ఏమండి ఏకాంబరం గారు, అలా ఉన్నారేంటి? ఏమలా ఉంటామయ్యా, చచ్చిపోదాం అనిపిస్తుంది. కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కోవాలండి. ధైర్యంగా ఎదుర్కోవాలా? ఓ ప్లేట్ మీల్స్ పెట్టిస్తావా? ఓ కప్పు కాఫీ ఇప్పిస్తావా? ఓ ప్లేట్ ఇడ్లీ ఇప్పిస్తావా? ఓ కప్పు టీ ఇప్పిస్తావా? మరి ధైర్యంగా ఎదుర్కోవాలా? ధైర్యంగా అయ్యో, ఒరే వెధవా, కొంచెం చూసుకుని పోయిరా. ఈ దిక్కుమాల గొలుసు వెతకడం నా వల్ల కాదండి. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. రే, నీ వల్ల కాదంటే నా బతుకు వల్ల కాడైపోతురా. నా కోసం వెతకరా. మనం ఇంత కష్టపడి గొలుసు వెతుక్కొని తీసుకెళ్తాం గురుగారు, కానీ మనం ఇంటికి వెళ్లే వరకు అమ్మగారు పవిత్రంగా ఉంటారని మీకు నమ్మకం ఉందా? నా పెళ్ళం నిప్పురా. మనం అనుకుంటే సరిపోదు గురుగారు, పక్కింటోడు అనుకోవాలి. హలో, ఇప్పుడు కావాల్సింది ఆశ్చర్యం కాదు, ఆవేశం. తలదిప్పి చూడండి. ఆగు, పగ నాది, ప్రతీకారం నాదా, రెండు నావే. అయ్య బాబాయ్, ఇలా అతుకుపోయిందండి. ఇప్పుడు నా బాడీ అయస్కాంతం, నువ్వు నన్నేం పీకలేవు. ఓరి దేవుడు, నువ్వు నన్ను ఇలా తగులుకున్నావంటయ్యా బాబు. నేను నిన్ను తగులుకోలేదు, నువ్వే వచ్చి నన్ను తగులుకున్నావు. ఇంకా చూస్తావేంట్రా, లాక్కో మీ గురువుని. అయ్యో, నీకు దండమయ్యా బాబు. ఓరి నాయను, నీకు దండం పెడతాను బాబు. ఇంటికెళ్ళి 2 నెలలు అయింది, నీ వెనకాల తిరగలేను. ఆ గొలుసిచ్చి నా కాపురం నిలబెట్టు నాయనా. బాధపడకే ఏకాంబరం, నేను వచ్చిందే నీ గొలుసు తీసివ్వడానికి. అనవసరంగా ఆవేశపడిపోయి అడ్వాన్స్ అయిపోయావు. తప్పగా గురుగారు ఆవేశంగా వెళ్తున్నాడు, ఇంతకు అతనికి ఇంతొచ్చంటారా? నువ్వు నోరు గొలుసు దొరికింది. అవును, ఆ దరిద్ర పెళ్ళం గొలిసేది. అవును, మ్యాగ్నెట్ అయితే ఇలాంటి చండాలం అంతా అతుక్కుంటది, కానీ ఈ బంగారం ఎలా అతుక్కుంటది? అదే మరి. ఒరే పటాన్ దాదా, నా దగ్గర ఇనప గొలుసు తాకట్టు పెట్టి బంగారాన్ని బెదిరిస్తావురా? నీ సంగతి తెలుస్తాను రా. అన్నయ్య, ఈ పండక్కి నువ్వు ఇక్కడ ఉండటం నాకు ఎంత సంతోషంగా ఉందో. చెల్లెమ్మ, పత్తాల పైసలన్నీ పోగొట్టుకున్నా నేను. తిండికి తిండి లేక ఇనుప గొలుసు మీ ఆయన దగ్గర తాకట్టు పెట్టి మోసం చేసిన. అయినను నన్ను సొంత అన్న కన్నా ఎక్కువగా ఆదరించి అన్నం పెట్టు. నీ పెనిమిటి కనపడితే కాళ్ళకు మొక్కుతా. ఏకాంబరం, నన్ను మాఫ్ చేయి. ఏకాంబరం, నన్ను మాఫ్ చేయి.
ఏమండి పారా మనం పోదాం.